లోకరక్షకుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దయ్యాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి దయ్యాలు ఉన్నాయి ఈరోజు మనం తెలుసుకుందండి. ఎంతోమంది దెయ్యాల చేత పీడించబడుతున్నారని, అవి ఎక్కడి నుంచో వచ్చి నేను చనిపోయిన వారు వచ్చి మనల్ని పీడిస్తున్నారని, చనిపోయిన వారు యవ్వనంలో చనిపోయిన వారు, కోరికలు లేకుండా చనిపోయిన వారు భూమి మీద ఇంకా తిరుగుతూ మనల్ని వేధిస్తూ ఉన్నారని, మనకు శ్రమలు పెడుతున్నారని దైవజన దగ్గరికి వెళ్ళి మరి ఆ దయ్యాలను వదిలించుకోవటం, దైవజనులు కూడా దెయ్యాలను వదిలించడం జరుగుతుంది. నిజంగా చనిపోయిన వారు వస్తారా? ఉన్నారా భూమి మీద? ఎందుకంటే మనం చదివేటప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది కాదు. ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంటే, యేసుక్రీస్తు వారి గురించి బోధిస్తూ ఉంటే ప్రజలు యెరూషలేములో ఉన్న ప్రజలు ఏం చేశారంటే, గ్రంథాలని అంటే పాత నిబంధన గ్రంథాలని ఎతికే వాళ్ళట ఎవరో కొత్త దేవుని చెప్తున్నారని. ఎందుకంటే పాత నిబంధనలు గ్రంథాలు యేసుక్రీస్తు వారని వస్తారని చెప్పారు, కానీ అది గ్రహించలేదు. వాళ్ళు చదువుతున్నారు ప్రతిరోజు సమాజ మందిరాల్లో కూడుకుంటూ ఆ వాక్యాలను మరి ఆ వచనాలను చదువుకుంటూ ఉన్నా కూడా వాళ్ళకి గ్రహించలేదు. కానీ అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంటే కొత్త దేవుడి గురించి చెప్తున్నారని చెప్పేసి గ్రంథాల్లో చూశారంట. ఈరోజు సంఘాల్లో చెప్తున్న మాట మీరు గ్రహిస్తున్నారా? దెయ్యాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి వాళ్ళు దెయ్యాల గురించి చెప్తున్నప్పుడు, ఎందుకు చదువుకున్న వారమే కదా, పరిశుద్ధ గ్రంథాన్ని చదివే అంత సమయం కూడా మీకు ఉండట్లేదు కదా. చూడండి, దేవుడు స్పష్టంగా లేఖనాల ద్వారా మనకు తెలియచేశాడు. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుడేను, దేవుడే వాక్యమై ఉండెను. ఈరోజు గ్రంథంలో, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట నేను గ్రంథంలో చూపిస్తాను. నా స్వతహా నేను ఏది మీకు చెప్పను, ప్రతిదీ నేను గ్రంథంలో చూపిస్తా. ఎందుకంటే సిస్టర్ ఏదో చెప్తున్నారు, ఇక్కడ దైవజనులే ఒకలాగా చెప్తున్నారు అనుకున్నారు. కానీ చూడండి, మీకు ప్రతిదీ కూడా మీరు కూడా బైబిల్ దగ్గర పెట్టుకొని నేను చెప్పే ప్రతి వాక్యము నిజంగా ఉందా లేదని మీరు తెలుసుకోండి. మరి చనిపోయిన వారు వస్తారా? ఉన్నారా భూమి మీద? చూడండి, యోబు గ్రంథము యోబు గారు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 9 చూడండి. యోబు గ్రంథము 9, యోబు గారు రాసిన 7వ అధ్యాయము 9 చూడండి. మేఘం విడిపోయి అదృష్టమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అతను ఇంకా ఎన్నడూ తన ఇంటికి రాడు. అతని స్థలం అతని మరలా నెరుగదు. విన్నారు కదండి, చనిపోయిన వారు మరలా భూమి మీదకి రారు. కానీ ఈరోజు మనకి ప్రతి ఒక్కళ్ళకి నేర్పించే మాట, దయ్యాలు అదుగు పలానా వ్యక్తి చనిపోయిన 2వ రోజుకే, ఆ రోజు నైట్కే అదుగు దయ్యమై తిరిగాడు, మా ఇంటికి వచ్చి మమ్మల్ని వేధిస్తున్నాడు, మాకు చికాకులు పెడుతున్నాడు అని చెప్పేసి అంటారే. బ్రతికున్నప్పుడు అతనితో స్నేహం చేసే ఉంటారు, ఆమెతో పరిచయాలు చేసే ఉంటారు, స్నేహభావం కలిగి ఉంటారు. కానీ చనిపోయగానే ఆమె ఒక దెయ్యంగా మీరు రూపించడం జరుగుతుంది. మరి యోబు గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వచనంలో చనిపోయిన వారు మరలా ఎక్కడికి వెళ్ళిపోతుంట? అదృష్టమగినట్లు పాతాళంలోకి దిగిపోను. పాతాళము, పరలోక రాజ్యానికి చనిపోయిన వారు ఎవరు వెళ్ళలేదు. ఒక యేసు క్రీస్తు వారి తప్ప మన పితల ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదండి. యేసుక్రీస్తు వారు మాత్రమే వెళ్ళారు మనకు నివాసములు అక్కడ సిద్ధపాటు చేయటానికి. అందరూ పాతాళములో దేవుని స్తుతించిన వాళ్ళు, దేవుని ఆరాధించి దేవుని కొరకు మరణించిన వారు పరదేశుల్లో ఉన్నారండి. దేవుని ఈ లోకానుసారం ఇష్టానుసారంగా బ్రతికి తినుము తాగుము సుఖించుమని బ్రతికి చనిపోయిన వారు నామకార్థం వేదన స్థలం. నామకార్థం అనగా దేవుడు రాకడ వచ్చే అంతవరకు వేదన పడే స్థలంలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏమన్నా, అతడు ఇంక ఎన్నడూ తన ఇంటికి రాడు. చనిపోయిన వాడు మరలా తన ఇంటికి రాడు. అతని స్థలం అతని మరలా ఎరగదు. తిరిగి తన ఇల్లేదో తనకు తెలియదు. కానీ ఇప్పుడు అదిగో వస్తాడు, వాళ్ళ ఇంటికి వస్తాడు. మొన్న ఒక విషయం జరిగిందండి. ఒక ఆమె మా నైట్ 11 దాకా
బాగానే అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వారితో ముచ్చట్లు పెట్టుకుంది, బాగానే ఉంది, మంచిగానే ఉంది. నైట్కి గ్యాస్ ఫామ్ అయిపోయి ఒక 1 అవర్లోనే ఆమె ప్రాణం పోవటం జరిగింది. అయితే చుట్టుపక్కల వాళ్ళు చికాకు చేసిందని చెప్పేసి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అయితే దైవజనుడు చెప్పారంట, ఆ చీకటి ఇంగో నేను ఎవరిని బాధ పెట్టను, నా ఇంట్లోనే నేనుంటాను, నా పిల్లలను చూసుకుంటూ నేనుంటాను అన్నదంట అని ఒక దైవజనుడు చెప్పారు. నిజంగా ఈరోజు దైవజనుడు చూస్తే చాలా బాధాకరమైన విషయం. మరి ఏ విధంగా వాళ్ళు దేవుణ్ణి పరిచర్య చేయటానికి లోకంలోకి వచ్చారో, దేవుని జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఎలాగో లోకంలోకి వచ్చి తెలియని వారికి ఎలా ఈ అబద్ధ వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇక్కడేమో రాదు, వాళ్ళు మరలా రారు భూమి మీదకి అని చెప్తుంటే ఆమె వచ్చి ఆ ఇంట్లో కూర్చుందని చెప్తున్నారు. మరి ఇంట్లో మనం అనుకున్న ఉదాహరణ, ఇంట్లో కూర్చుంది, పిల్లల ఆకలికి తల్లి లేదు, ఆకలికి పిల్లల ఆకలిని ఏడుస్తున్నారు, తిండి వండి పెట్టేవాళ్ళు లేరు, తను వచ్చి వండి పెట్టగలదా? ఆలోచించండి. మనకు జ్ఞానం ఉంది, ఆలోచించలేకపోతున్నాం మనం. గ్రంథాల్లోనేమో రాదు అని ఉంది, మరి లోకంలోని మనుషులేమో వస్తుందండి. బైబిల్ నిజమా? లోకానుసరమైన మాటలు, మనుషులు చెప్పే మాటలు నిజమా? గ్రంథం నిజమైతే వాళ్ళు చెప్పింది అబద్ధం, వాళ్ళు చెప్పింది నిజమైతే బైబిల్ అబద్ధం. బైబిల్ అబద్ధం అంటే అసలు చూడొద్దు, వినొద్దు, నమ్మొద్దు, దీంట్లో చదవకండి. కానీ బైబిల్ నిజం అంటే మాత్రం వాళ్ళు చెప్పింది అబద్ధం. వాళ్ళు చెప్పింది అబద్ధం అని మీకు తెలియాలంటే గ్రంథాన్ని చదవండి తీసి. ఇంకెక్కడుంది ఈ మాట? ఇప్పుడు ఇక్కడ ఒక్క చాటే ఉంది కదా, ఇంకెక్కడైనా ఉంది అని చూద్దాం. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము చూడండి, 14 చూడండి. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింప చేసితివి, వారింకను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. చూడండి, యెషయా గ్రంథంలో కూడా రాయబడింది, చనిపోయిన వారు మరలా బ్రతకరు, వాళ్ళు తిరిగి భూమి మీదకి రారు. ఒకవేళ బ్రతికే వాళ్ళు ఉంటే, చనిపోయిన వాళ్ళు పట్టే ఉంటే పేదలనైనా చర్చిలకు వెళ్ళే వాళ్ళని పడతారా? డబ్బున్న ధనవంతులను పట్టరా? మనం అందరం దేవుని పిల్లలం కదా, మనం అందరం దేవుని నమ్మని వాళ్ళని కూడా, పాపంలో ఉన్న వారిని కూడా ఆయన పిల్లలే. ఎందుకనే పాపంలో ఉన్న వారి మీద, నీతిమంతుల మీదనో అనీతిమంతులను ఒకలాగే సూర్యుడు, వర్షము, సమస్త ఋతులు ఒక రీతిగానే మన మీద పరిపాలన చేస్తున్నాయి. మరి వాళ్ళని పట్టవా? ధనవంతుల్ని, సినిమా వాళ్ళని, మరి వీళ్ళని పట్టవా? ఇప్పుడు అంబేద్కర్ గారు బ్రతికున్నప్పుడు మన కోసం పోరాడారు, చనిపోయాక కూడా వచ్చి పోరాడొచ్చుగా. వీరప్పన్, ఎర్రచందనం పట్టిన వీరప్పన్ ఎంతోమందిని చంపాడు, మరి చనిపోయాడు కదా, అతను వచ్చి ఎంతోమందిని కూడా చంపొచ్చు కదా. అలాంటి వారు రారా? కేవలం ఇలాంటి వాళ్ళు చర్చిలకి అంటే వీళ్ళందరినీ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని, తెలియని వారికి ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఎవరు పరిచయం చేస్తున్నారు? దైవజనులు పరిచయం చేస్తున్నారు. లేని వాటిని ఉన్నాయని చెప్పేసి పరిచయం చేస్తూ, వాళ్ళు వ్యర్థమైన సువార్త ప్రకటిస్తూ, వారికి అనుకూలంగా సువార్తని వాళ్ళ వైపు తిప్పుకుంటూ లోకానుసారంగా ప్రజలను నడిపిస్తున్నారే. అందుకేనండి వీళ్ళు గొర్రెలని దారి తప్పించే బోధకులు. నిజంగా వాళ్ళు చెప్పే బోధ నిజంగా స్వచ్ఛమైన వాక్యమే అయితే ఇంకొక చర్చికి వెళ్ళొద్దు అనరు, ఇంకొక సభలకు వెళ్ళొద్దు అనరు. ఎందుకంటే గొర్రెలు నిజంగా స్వచ్ఛమైన వాక్యమును చెప్తూ ఉన్నప్పుడు నీ స్వరాన్ని విన్నవాళ్ళు వేరే స్వరాన్ని వినలేరు, ఎక్కడికి వెళ్ళినా ఉండలేరు. నువ్వు చెప్పేది అబద్ధం అన్నప్పుడు, బయట వాళ్ళు చెప్పేది నిజమైనప్పుడు నీకు భయం. అందుకే వేరే చర్చిలకు వెళ్ళొద్దు, వేరే సభలకు వెళ్ళొద్దని అంటున్నారు. ఇంకా మరి ఇప్పుడు పగల పెంచుకుంటారు, అదుగు వాళ్ళని చంపేస్తాం, వీళ్ళని తీసుకెళ్ళిపోతాం, వాళ్ళని చంపేస్తాం అంటున్నారు కదా. నిజంగానే మరి వాళ్ళు పగల పెట్టుకుంటారా? చనిపోయిన వాళ్ళు మరి భూమి మీదకి వచ్చి పగల పెంచుకుంటారా? చూడండి, నిజంగా దేవుడు ఏమని చెప్తున్నారు చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము చూడండి ఒకసారి. ప్రసంగి 9:5. బ్రతికియుండు వారు తమ చత్తురని ఎరుగుదురు,
బ్రతికి అంటే చనిపోయిన వారిని బ్రతికి ఉన్నవారు వాళ్ళు చనిపోయారు, మేము చనిపోతామని వాళ్ళకు తెలుసు. కానీ బ్రతికున్న వారు మనం ఏం తెలుసుకోవాలో తెలుసా? చనిపోయిన వారిని చూసి పాపంలో పడిపోయి వారు చనిపోయారేమో, అయ్యో నేను కూడా పాపంలో ఉంటే నేను చనిపోతానేమో, దేవుడు నమ్ముకోవాలని భయభక్తులు కలిగి వాళ్ళు చచ్చిన వారిని చూసి నేర్చుకోవాలి. ఒకవేళ దేవుని చిత్తమే వాళ్ళు చనిపోయారా, దేవా అలాంటి బ్రతుకు నాకు ఇవ్వండి అని బ్రతికున్న వారు మనం నేర్చుకోవాల్సింది. అయితే చూడండి, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు, ఇలాంటివి ఏమి వాళ్ళకి తెలియదు. ఎలాంటివి తెలియదంట, వారి పేరు మరబడి ఉన్నది, వారికి ఇంకను ఏ లాభం కలగదు, వారు ఇంకా ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని ఎందును వారికి ఇంకను ఎప్పటికీ వంతు లేదు. అగో చూడండి, ప్రేమ ఉండదంట, పగలుండవంట వారికి, అసూయ ఉండదంట. కానీ ఇప్పుడున్నవారు అదిగో దెయ్యం పట్టింది, అదిగో వాళ్ళని దాన్ని తీసుకుపోవటానికి వచ్చిన అని చెప్పేసి ఎలాంటి భయంకరమైన మరి సువార్త ప్రకటిస్తున్నారు. దేవునికి రాకడ సమయం ఇప్పుడు దైవజనులకి ఎంత మరణకరమైన శిక్ష ఉంటుందో అది మర్చిపోతున్నారు. ఈ లోకానుసారంగా ఏదో ప్రజలు నా వైపు తిప్పుకుంటున్నాను, ఇంతమంది ప్రజలు వస్తున్నారు, ఇంత సంపాదన ఉందని చూస్తున్నారే కానీ దేవుని దృష్టిలో నిజంగా ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారని గ్రహించలేకపోతున్నారు. ఇక్కడేమో దెయ్యాలు లేవు, చనిపోయిన వారు తిరిగి రారు 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 అని చెప్పేసి గ్రంథం చెప్తుంటే, చనిపోయిన వారు ఇదిగో దైవజనులు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నీది, ఏ పేరు నీది అని చెప్పేసి వదిలిస్తున్నవే దైవజనుడా, నువ్వు ఎక్కడ ఎవరి పక్షాన్ని నిలబడి నువ్వు వాక్యం చెప్తున్నావు, అది నువ్వు మర్చిపోవద్దు. దేవునికి భయపడు. నువ్వు చెప్తున్న వాక్యం అది సత్యమా అసత్యమా చెప్తున్నావో నీ హృదయాంతరంగాన్ని గద్దించట్లేదా? నా దేవుడు గద్దించట్లేదా? ఈరోజు వాక్యం మీరు ఎందుకు ఇంకా జ్ఞానం లేని వారిలాగా ఉంటున్నారు? అబద్ధ బోధకులు ఎవరో, నిజమైన బోధకులు ఎవరో గ్రహించలేక ఎందుకుంటున్నారు? మనం చాలా భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు అద్భుత కార్యాలు, సూచకార్యాలు, మహత్కార్యాలు కాదు, నశించిపోతున్న వారిని వాక్యం ద్వారా రక్షించబడటమే ఇప్పుడున్న సమయం. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు పట్టుబడాలి. వాక్యాన్ని బోధించండి. మందిరానికి వెళ్తే వీళ్ళకి చీకట్లు, వీళ్ళకి శ్రమలు, ఆ ఇంట్లో అది జరిగింది, ఈ ఇంట్లో ఇది జరిగింది అని చెప్పేసి వాక్యం తక్కువ చెప్పి లోకానుసారమైన మాటలు ఎక్కువ చెప్పడం వల్ల మందిరం నుంచి వచ్చే వారిని అడిగితే, అమ్మ ఏం చెప్పారమ్మా ఈరోజు వాక్యం, ఎవరింట్లో చీకటి ఉందంట, ఎవరింట్లో దయ్యం ఉందంట, ఎవరింట్లో సమస్యలు ఉన్నాయంట అంట. మరి వాక్యం ఏదమ్మా? ఏమో వాక్యం ఏదో కొంచెం చెప్పారు, గుర్తులేదు. సాతానుగాడు సంఘాలలో ఎలా విజృంభిస్తుండో చూసారా? వాక్యాన్ని దొంగిలించేశాడు. లోకానుసారైన మాటలు మాత్రమే సంఘానికి వెళ్ళే వారికి గుర్తుండేలా చేశాడు. దైవజనులు అన్నవాళ్ళు వాళ్ళు పరిచయం చేయాలి. నిజంగా గ్రంథం చదివితే ఈరోజు దెయ్యాలను బోధించిన దైవజనులు నిజంగా మీరు చెప్పండి, దయ్యాలు ఉన్నాయా? చనిపోయిన వారు బ్రతికి వస్తారా? నిజంగా మీకే గనక గ్రంథం తెలిసి ఉంటే మీరు కూడా క్రైస్తవులైన మనము వాక్యం చెప్పే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, గ్రంథం తెలిసిన వాళ్ళు కాదు. గ్రంథం మహాసముద్రం. ఇందులో ఉన్న విషయాలు తెలియాలంటే అది మన తరం కాదు. యేసుక్రీస్తు భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన చేసిన అద్భుత కార్యాలు కానీ ఈ గ్రంథం అంతా రాయాలంటే ఈ ప్రపంచమే సరిపోదని చెప్పారు. మరి ప్రపంచం అంతా జ్ఞానం ఈ దైవజనులకు తెలుసా? దైవజనులకి ఇంత జ్ఞానం తెలుసా? తెలిస్తే నాకు తెలిసి ఈ బోధ అయితే చెప్పరు. ఒకవేళ వాళ్ళకి వాక్యం తెలుసుంటే సముద్రానికి ముందు ఇసుక రేణువంత మాత్రం వాళ్ళకి తెలుసు. సముద్రం గురించి వారికి తెలియదు నిజంగా. మరి మీరు అనొచ్చు, సిస్టర్ మరి మీరు చెప్పండి, దయ్యాలు మరి ఎక్కడి నుంచో వచ్చినాయి అని మీరు అడగొచ్చు. నేను ఖచ్చితంగా గ్రంథంలో చూపిస్తాను. నా స్వతహా ఏది నేను చెప్పను, మీకు నేను చూపించాను. చనిపోయిన వారు రెప్పపాట్లో పాతాళానికి వెళ్ళిపోతారు నేను చూపించాను. చనిపోయిన వారు మరలా రారు అని నేను చూపించాను. చనిపోయిన వారు పగల పెంచుకోరని నేను మీకు చూపించాను. మరి చనిపోయిన వారు ఎప్పుడు లెగుస్తారు సిస్టర్? చనిపోయిన వారు యేసుక్రీస్తు వారు రాకడ వచ్చినప్పుడు చనిపోయిన వారు మొదట లేవబడతారు. అది కూడా చూస్తారా? అది నేను నోటితో చెప్పను. చూడండి, యెషయా గ్రంథము 26, యెషయా గ్రంథము 26,
26:19 చూడండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవుల మగును. మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. ఎప్పుడు చేస్తాయండి? యేసుక్రీస్తు మరలా రెండవ రాకడ వచ్చినప్పుడు మృతులు పునరుద్ధానం మరలా వాళ్ళు బ్రతుకుతారు. మొదట వాళ్ళే బ్రతుకుతారు, వాళ్ళే ఎత్తబడతారు. మీకు నేను చూపించాను మరలా చనిపోయిన వారు ఎప్పుడు భూమి మీద వస్తారని. ఇప్పుడు మరి మీరు అడగొండొచ్చు, మరి ఇప్పుడు సిస్టర్ మీరు మరి చనిపోయిన వారు రారన్న, మరి ఎవరున్నారు? ఖచ్చితంగా నేను చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 14 ఎవరున్నారు చూడండి. యెషయా గ్రంథము 14:12 చూడండి. తేజో నక్షత్రమా వేకువు చుక్క, నువ్వెట్లా ఆకాశము నుండి పడితివి, నేను ఆకాశముకి ఎక్కిపోయిదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును. ఉత్తరము దిక్కునున్న సభ పర్వతం మీద కూర్చుందును. మేఘమండలం మీదకి ఎక్కుదును. సర్వోన్నతునితో సమానునిగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటేవి కదా. ఎవరనుకున్నారండి? తేజో నక్షత్రమా వేకువ చుక్క. ఈ భూమి మీద ప్రజలు ఇంకా భూమి సృష్టించబడక మునిపే అవి దేవునితో వాదన మొదలుపెట్టిని. దేవదూతల్లో కొంతమంది దేవదూతలు మరి విరుద్ధమైన దేవదూతలు, దేవుని పరిచర్య చేసే దేవదూతలు దేవుడు అన్నారు, యెహోవా తండ్రి నాకు పరిచర్య చేస్తున్నట్లే నా పిల్లలు వస్తారు, నా పిల్లలకు మీరు పరిచర్య చేయాలి. అదేంటి, మనం రాకముందే అంటే దేవుడు ఒక మాట నాకు గుర్తుందా? జగత్ పునాది వేయబడక మునిపే నేను నిన్ను రూపించుకున్నాను. అంటే భూమి పుట్టక ముందే ప్రజలను పెట్టాలి, పిల్లల్ని భూమి మీదకి తీసుకెళ్లాలని ఆయన ప్రణాళిక అప్పుడే ఉంది. అందుకని ఆయన భూమిని పుట్టించే ముందు, భూమిని తయారు చేసే ముందు, మనుషులు పుట్టించే ముందు దేవదూతలకు చెప్పారు, మీరు నాకు పరిచర్య చేస్తున్నట్టే నా పిల్లలకు మీరు పరిచర్య చేయాలి. వాళ్ళు రాబోతున్నారు, ఈ సింహాసనం నా తర్వాత వారిదే అని చెప్పినప్పుడు సాతానులు దేవదూతలు కొంతమంది ఏం చేశారు, నీకు చేసింది గాక నీ ప్రజలకు కూడా నేను నీ పిల్లలకు కూడా చేయాలని అక్కడ దేవునితో పోరాటం మొదలుపెట్టిని. దేవుని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు చూడండి. అంటే సింహాసనం దేవునితో పాటు సమానుడిగా అనుకుందంట దేవదూత. సేవకుడు సేవకుడే, రాజు రాజే, దేవుడు దేవుడే, దేవదూతే. అంతేగాని దేవుడితో సమానం కాదు. మనలో కూడా దేవుడే తయారు చేశారు, కానీ దేవునితో సమానంగా మనం చేయలేదు. అయితే దేవుడు ఆ మాట దేవునితో సమానంగా అనుకున్న ఆ మాటని సాతాను గారిని దేవుడు ఏం చేశారు చూడండి. అక్కడే చూడండి 15 చూడండి. 14 యెషయా గ్రంథం 14:15 ఒకసారి చూడండి. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోసివేయబడితివి. నీవు మనసులో అనుకుంటివి కదా మహోన్నతిని సమానంగా చేసుకుందునని. నీవు మనసులో అనుకుంటివి కదా, నీవు పాతాళంకు నరకంలో ఒక మూలకు త్రోసివేయబడితివి. పాతాళానికి దేవుడు త్రోసివేశాడు. పాతాళానికి అది వస్తూ 3వ వంతు నక్షత్రాలను భూమి మీదకి తీసుకుని వచ్చింది, దేవదూతలను తీసుకొని వచ్చింది. మరి తీసుకుని వచ్చినట్టు మనకెట్ట తెలిసిద్ది అంటారా? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సమాధుల్లో ఒక అతను తిరుగుతూ ఉంటాడు. దెయ్య రాళ్లతో కొట్టుకుంటూ తిరుగుతున్నప్పుడు నువ్వెవరివి అంటే, నా పేరు సేన. అంటే అనేకమైన సాతానులు లోపల ఉన్నాయి. అతని లోపల సాతానులు అనేకమైనవి ఉన్నాయి. దేవుడు గద్దించగానే వెళ్ళిపోయింది. దేవుడు అగో దావీదు కుమారుడా, మా సమయం ఇంకా రాలేదు. దావీదు కుమారుడా అంటే యేసుక్రీస్తు వారు తెలుసా? యేసుక్రీస్తు వారి తండ్రి దగ్గర ఉన్నారు. భూమి పుట్టక ముందే యేసుక్రీస్తు వారి పరిశుద్ధుడు తండ్రి దగ్గర ఉన్నారు. అందుకే సాతానులకు తెలుసు దేవుడు ఎవరో తెలుసు, యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసు. మరి భూమి మీదకి దేనికి వచ్చినాయి? దేవుడు ఒక మాట ఏం చెప్పారు? నా పిల్లలు వస్తారు. సాతానుగాడు ఏం చేశాడు? ఈ సింహాసనం ఇప్పుడు మాకివ్వనంటున్నావు కాబట్టి నీ పిల్లల్ని మేము ఈ సింహాసనానికి అందడానికి వీల్లేదు. వాళ్ళని పాపంలో పడేయటమే మా పని అని చెప్పేసి
అని చెప్పేసి భూమి మీదకి వచ్చినాయి. అందుకని పాపంలో పడేటివాడి పని. ఈరోజు నీకున్న సమస్యలు, నీకు ఇప్పుడు ఉన్న సమస్యలు అవి సాతానుగాడు పెట్టినాయి. కుళ్ళు కుతంత్రాలు కుళ్ళు బుద్ధులు ఉన్నాయంటే అక్కడ సాతానుగాడు. దేవుడు పరిశుద్ధులు, మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. సాతానుగాడి పిల్లలు అయినాం కాబట్టి వాడు చెప్పినట్టు వింటాను. ఈరోజు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు వస్తుందని తిరిగి నా ఇంట్లో ఉండాలి అన్ని నీళ్ళు అసూయ వస్తుంది. ఈ రోజు నరుక్కోవటం, చంపుకోవటం, బంధాలు, బంధుత్వాలు విలువ లేకుండా అవ్వటానికి కారణం వాడే. అందుకే దేవుడు సిరికి దేవుడికి దాసులు ఉండటం కుదరదు. ఎవరికైనా ఒకళ్ళకే సిరికి ఉంటారు. సిరి అనగా డబ్బుకుంటారు, దేవునికి ఉంటారని. ఈరోజు డబ్బే బాగా విజృంభిస్తుంది. ఆ డబ్బు వల్ల బంధాలు, బంధుత్వాలు పోయినాయి, రక్త సంబంధాలు పోయినాయి. కొడుకు అమ్మ తాగటానికి పింఛన్ డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపేశాడంట. దేనివల్ల? డబ్బు. ఈరోజు డబ్బులు కింద పడితే కళ్ళకద్దుకుంటున్నాం, అంత విలువైనది. అందుట్లో చూడండి, నోటి మీద కూడా వాడి రూపాలు ఉంటాయి. వాడి రూపాలు ఉంటే మీరు నోటి మీద చూడండి, వాడి రూపాలు ఉంటాయి. ఈరోజు ప్రపంచం అది వాడు ఏలుతున్నాడు. ఈరోజు ప్రపంచంలో మనుషులంతా వాడు చెప్పినట్టు వింటున్నారు. వాడు చెప్పినట్టు వింటున్నారు ఈరోజు మనుషులు. దేవుడు చెప్పినట్టు వినక, దేవుడు చెప్పినట్టు వినక పాపంలో పడిపోతున్నారు. ఒకరికొకరు చంపుకుంటున్నారంటే దానికి కారణం సాతానుగాడు. వాడి పని ఏంది? మనల్ని పరలోక రాజ్యానికి వెళ్ళకుండా చేయటం వాడి పని. నరకాన్ని తీసపోవాలి. అందుకే దేవుడు బాధపడుతున్నారు. భూమి ఆలకించు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నా పిల్లలు నీ మీదే నేను కన్నాను, పెంచి పెద్ద చేశాను, కానీ నన్ను ఎరగకున్నారు. దేవుడు బాధపడుతున్నారు. వాడు చెప్పినట్టు వింటున్నారు కాబట్టి సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించువాడు ఎవరు? రాబో ఉగ్రత నుంచి మనం తప్పించేది ఎవరో? మనుషులా? కాదు. దైవజనులా? కాదు. యేసుక్రీస్తు వారు మాత్రమే రాబో ఉగ్రత నుంచి తప్పించేవారు. యేసుక్రీస్తు వారు. మరి దైవజనులు ఏం చెప్తున్నారు? ఏ ఉన్నాయి భూమి మీద అని చెప్తున్నారు. ఈరోజు సమస్యలు ఇంట్లో ఉన్నాయంటే సాతాను దయ్యం చనిపోయిన వారని మనల్ని భ్రమ పెడుతున్నారే, గ్రహించనై ఉన్నారు. ఆలకించట్లా మీరు. చనిపోయిన వారు లేరు. మనం లేక పాపంలో పడేయటానికి, నరకాన్ని తీసపోవటానికి వాడు వచ్చాడు. సాతానుగాడు భూమి మీదకి వచ్చాడు. మనం నరకాన్ని తీసపోవటానికే వాడు వచ్చాడు. పాపంలో పడేయటానికే. ఈరోజు సమస్యలు, శోధనలు, కృంగిపోవటం. దేవునిలో ఉన్నా కూడా నీవు దేవుని మీద ఆధారపడకుండా చేసేది వాడే. విశ్వాసం లేకుండా చేసేది వాడే. దేవుని యందు నమ్మకం లేకుండా చేసేది వాడే. ఆధారం వస్తే మాత్రమే దేవుని చూస్తున్నాం, మిగతా సమయం అంతా సాతానుగాడిని చూస్తాను. వాడు చెప్పినట్టు వింటున్నాం. మరి ఈ దైవజనులు అయిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం బోధిస్తున్నారు? అందుకే దేవుడు రాకడ వచ్చినప్పుడు దైవజనులు చూడండి ఏ మాట అంటారు. ఒక్క మాట ఫైనల్ చూడండి. యెషయా గ్రంథము 30, యెషయా గ్రంథం, మత్తయి సువార్త 7:21 చూడండి. మత్తయి సువార్త 7:21 చూడండి. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అంటే ఈరోజు దైవజనులందరూ కూడా దేవుడు రాకడ వచ్చినప్పుడు ప్రభువా అని పిలిచినప్పుడు ఆయన చిత్త ప్రకారం చేస్తున్నారా? వాక్యాన్ని రీతిగా బోధిస్తున్నారా? ఈ లోకానుసరణ మనుషులు కూడా అబద్ధ వాక్యం వైపు త్వరగా తిరుగుతున్నారు. స్వచ్ఛమైన వాక్యం వద్దన యేసుక్రీస్తు వారు కూడా స్వచ్ఛమైన వాక్యం బోధించడానికి వచ్చినప్పుడు మాకొద్దు అని సిలివేశారు. స్వచ్ఛమైన వాక్యం అపోస్తులు చేసినప్పుడు కూడా వాళ్ళు ఎంతో మందిని చంపేశారు. ఈరోజు చంపుతున్నారు. ఈ వాక్యం, స్వచ్ఛమైన వాక్యం ఎవరికి నచ్చట్లేదు. మాకు అబద్ధమైన వాక్యం, మాకు మృదువుగా మాట్లాడే వాక్యం, గద్దించే వాక్యం మాకు వద్దు, మాకు నచ్చట్లేదు. గద్దించే వాక్యం, మృదువుగా మాట్లాడే వాక్యం మాకు కావాలని కోరుకుంటున్నారే. మిమ్మల్ని దారి మళ్ళించి మిమ్మల్ని లోకంలో పడేపిస్తున్న దైవజనులు దేవుడు ఏమన్నారు చూడండి. దేవుని చిత్త ప్రకారం చేయట్లేదంట. దేవుడు ఏమన్నా చూడు, దేవుడు రాకృష్ణ వాళ్ళు అంటారంట,
ఆ దినమందు ఆ దినం దేవుడు రాకడం ముందు అనేకులు నన్ను చూసి, అనేకులు ఎవరు అనేకులు అన్న చూడు దైవజనులు, ప్రవ్వా ప్రవ్వా నీ నామమును ప్రవచింపలేదా అంటే వాక్యాన్ని మేము చెప్పలేదా, నీ వాక్యం గురించి మేము చెప్పాం కదా ప్రవ్వా, మరి నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. ఇప్పుడు అద్భుతాలు చేస్తున్నారు కదండి, దయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదా, మరి దేవునికి ఇష్టమైందేనా? దేవునికి ఇష్టమైందా? కీర్తనల గ్రంథంలో దైవజనుల నుంచి గొప్పగా రాశారు, దేవుడు గొప్పగా రాశారు. మరి ఈ దైవజనులు దేవుని గురించి సువార్త, నిజంగా స్వచ్ఛమైన సువార్త ప్రకటిస్తూ ఉంటే దేవునికి ఇష్టమే కదా. మరి దేవుడు ఏమంటున్నారండి చూడండి ఒకసారి, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. అక్రమం చేశారు. అక్రమం అంటే ఏందంటారా? క్రమాన్ని తప్పారు. బైబిల్లో ఉన్నది చెప్పటం మానేసి క్రమాన్ని తప్పి అక్రమం చేసిన వాళ్ళకి ఇష్టానుసరమైన బోధన ప్రకటిస్తున్నారు. అందుకే దేవుడు రాకుండా అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, మీరెవరితో ఎన్నడూ కూడా నేను మిమ్మల్ని ఎరుగను, ఎన్నడూ ఎరగరంట. ఏలియా దైవజనుడు, నిజంగా దేవునికై లోబడి దేవుని చిత్త ప్రకారం నడిచేవాడు ఏలియా. ప్రార్థన చేయగా వర్షం ఆగింది, ప్రార్థన చేయగా వర్షం కురిసింది. దైవజనులు కరువులో కూడా యెహోవా తండ్రి వదిలిపెట్టలేదు, కాకుల ద్వారా ఆహారాన్ని పంపించారు. ఈరోజు నీ బోధ దేనికి సంబంధించింది? నీ సంపాదనకు సంబంధించిందా? నీ ఆస్తులకు సంబంధించిందా? లేదా ప్రజలను మాయపుచ్చడానికి సంబంధించిందా? ఓ దైవజనుడా, ఒక్కసారి నిన్ను నువ్వే గుర్తు చేసుకో. మనుషులు కాదు, దేవునికి లోబడు. రోషం గల దేవుణ్ణి నువ్వు దేవుడి పక్షాన నిలబడి మళ్ళీ దేవుడి నామాన్నే, యేసుక్రీస్తు నామములో ఓ దెయ్యమా ఎల్లవని దేవుడి నామాన్ని వాడుకుంటున్నావు. దేవుని ఉగ్రత వస్తుంది, జాగ్రత్త. స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించండి. వీళ్ళందరూ నశించిపోవటానికి కారణం నువ్వు అవ్వద్దు. ఓ విశ్వాసులారా, మీరు ఎంతకాలం వ్యర్థమైన బోధ వైపు మీరు తిరుగుతారు? దేవుడి జ్ఞానం ఇచ్చారు కదా, గ్రంథాన్ని చదివే ఓపిక కూడా మీకు లేదా? గ్రంథం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రార్థన చేయండి. మీ మనోనేత్రాలు వెలిగించమని దేవుణ్ణి అడగండి. మీకే సమస్య వచ్చినా దేవుని వైపు తిరగండి. ఫైనల్ ఒక్క మాట చూడండి, యెషయా గ్రంథము 8 చూడండి 19. ఇప్పుడు మీకున్న సమస్యలు ఈ సాతాన్లు ఇయ్యని చెప్పేసి చెప్తున్నారు కదా వాళ్ళు. చూడండి ఏం చెప్తున్నారు, దేవుడు అడుగుతున్నారు, వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచము గలవారి యుద్ధకును కిచ్చకిచ్చలాడు గొణుకు మాంత్రికుల యుద్ధకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యుద్ధనే విచారింపవద్దా? ఇప్పుడు నీకు ఏ సమస్య ఉన్నా నీ దేవుని దగ్గరని విచారణ చేయాలి. దయాలు వదిలేస్తారని చెప్పేసి మంత్రాలు తంత్రాలు కట్టించుకోవటం కాదు. ఎందుకు వచ్చింది ప్రవ్వా నాకు ఈ శోధన? ఎందుకు వచ్చింది ప్రవ్వా? ఒకవేళ యోబులాగా నేను నీ యందు భయభక్తులు కలిగి ఉంటే నన్ను పరిశోధించటానికి సాతాను గాడిని పంపించావా అని దేవుణ్ణి అడగండి. ఒకవేళ మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నా కూడా నేను మీ చిత్తానుసారంగా నేను బ్రతకక నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతుంటే నా మీదకి సాతానుగాడు వచ్చాడా? సౌలు ఏం చేశాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు అమాలేకులను చంపమన్నప్పుడు చంపకుండా తన ఇష్టానుసారమైన జ్ఞానాన్ని ఉపయోగించాడు. దేవుడు కోపం వచ్చింది, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది. ఈ రోజు నీ కుటుంబంలో చికాకులు రావటానికి నీలో సమాధానం లేదు అంటే దురాత్మ వచ్చిందేమో. ఒక్కసారి దేవుణ్ణి విచారించు, దేవుని దగ్గర అడుగు, గోజాడు. ఈరోజు దెయ్యాలు ఉన్నాయా లేదని మీకు ఒక పాయింట్ మీకు చూపించాను. రెండో పాయింట్ దెయ్యాలంటే సాతానులని చూపించాను. మూడో పాయింట్ దైవజనులు కాదు, వాక్యం వినండి, వాక్య ప్రకారం మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యం ఇందరితో ముగించబడింది. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ర పరలోకపు నా కన్న తండ్రి, మీ నామన కృతజ్ఞత స్తుతి స్తోత్రం ప్రభా. అయా నా దేవా నా తండ్రి ప్రభా,
యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారు ప్రభా, విన్నవారి ప్రభా గ్రహించుటకు వారి మనోనేత్రాన్ని మీరు వెలిగించండి ప్రభా. వినగల బుద్ధి, గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయ్యా. అబద్ధ బోధ వైపు తిరక్క స్వచ్ఛమైన వాక్యం వైపు తిరిగి మీ యందు భయభక్తులు కలిగి భూమి మీద బ్రతుకుటకు సహాయం మీరు దయచేయమని నా సహోదరి సహోదరులు, నా తండ్రి అయా, ఏ సమస్యతో బాధపడుతున్నప్పుడు వాటి సమస్యను చేస్తున్నామని మీరు విడిపించి ప్రతి ఒక్కరు కావాల్సిన ప్రతి ఒక్క అవసరం కుదురు మీరు తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠంలో అడిగి వేడుకొనుచున్నాం పరలోకపు నా కన్న తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఆమేన్.